రే పడ్డారంటే ఏముండదు ఇంకా. అన్న నమ్మలేకపోతున్నాను అన్న ఇక్కడ. హాయ్ గైస్, వెల్కమ్ టు మన FG వ్లాగ్. ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే కాల్లోకి వెళ్ళి స్నానం చేయబోతున్నాం. అయితే పదండి పంచర్ షాప్కి వెళ్ళి ట్యూబ్ తెద్దాం. ఇంకా మా దగ్గర ట్యూబ్ లేక పంచర్ షాప్ కి అయితే ట్యూబ్ తేయడానికి అయితే వెళ్తున్నాం. మాకు అందరికైతే స్విమ్మింగ్ వచ్చు, ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళకైతే స్విమ్మింగ్ రాదంట, అందుకోసం అయితే ట్యూబ్ తేవాల్సి వస్తుంది. అయితే గాయస్ మనమైతే పంచర్ షాప్ వచ్చేసాం. పైన అయితే ట్యూబ్ ఉందంట, వెళ్ళి తెచ్చుకుందాం. పదండి మేమైతే పైకి వెళ్తున్నాం. పైన అయితే ట్యూబ్ ఉందంట, వెళ్ళి చూద్దాం ఎంత ఉందని. ఇది ట్యూబ్ ఇక్కడ చాలా మేమైతే 4-5 ఉన్నాం మొత్తం స్నానం చేయడానికి. అది అసలు వీలవుతుందా లేదా అని చూద్దాం పైకి వెళ్ళి. మళ్ళీ మెట్లు ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది పైకి. అయితేని ఎలాంటి ట్యూబ్ ఉందో ఏంటో చూద్దాం పదండి. జేసీబీ ట్యూబ్ ఇది. జేసీబీ ట్యూబా? ఓ ఇదైతే మంచిదే కదరా. మేము 4 ఎక్కినా కానీ ఏమవుతుంది. ఇదైతే జేసీబీ ట్యూబ్ అయితే ఉంది ఇక్కడైతేని. ఇదైతే మంచిది. ఎంచక గాలి కొంచెం తక్కువ ఉన్నట్టు ఉంది, గాలి కొట్టించుకోవాలి. కొంచెం గాలి కొట్టించుకుంటే సరిపోద్ది. పదండి అయితే పట్టుకెళ్ళిపోవచ్చు దీన్ని. మనోడైతే పట్టుకు వెళ్తున్నాడు కిందకి. దీంట్లో అయితే గాలి అయితే మొత్తానికి లేదు, దీంట్లో గాలి కొట్టించుకో పట్టుకెళ్ళొచ్చు మనం అయితే. బోయ్ ఇది ట్రాక్టర్ బ్యాక్ సైడ్ అనుకుంటున్నాను ఏంట్రా. ట్రాక్టర్ బ్యాక్ సైడ్ చక్కెర ఉంది ఇది ట్యూబ్ అయితేని. పదండి, ఇక్కడ చాలా టైర్లు ఉన్నాయి చూడండి. వామ్మో. ఓకే పదండి గాయస్, దీంట్లో అయితే గాలి కొట్టించుకుని ఇంకా పట్టుకు వెళ్ళిపోవచ్చు. ఓకే గాయస్, వాడైతే గాలి కొట్టట్లేదు, మనమైతే గాలి కొట్టేసుకున్నాం ఇంకా. ఓకే నీళ్ళ ఉందిరా గాలి, సరిగ్గా పెట్టు. ఓకే ఇప్పుడైతే అవుతుంది మొత్తం. ఎక్కడ పంచర్ లేదు కదా. ఓకే మన ఊరికైతే కొట్టడం రాలేదు గాలి, ఇక్కడైతే వాడే కొట్టున్నాడు మళ్ళీని. ఓకే ఎక్కువ వేసినా కానీ పేలిపోయే ఛాన్స్ ఉందనుకున్నా. ఇంక ఇప్పుడైతే ట్యూబ్ పట్టుకుని స్నానం చేయడానికి వెళ్తున్నాం. వెనకాల చూడండి ఇద్దరైతే వస్తున్నారు, ఎదురైతే 3 వెళ్తున్నారు. నువ్వు మధ్యలో వెళ్తున్నావు, నువ్వు ఫాస్ట్గా వెళ్ళాలి కదా. వెళ్దాం, వాళ్ళు చూడండి పరిగెట్టుకుంటే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు ఇంకా స్పీడ్గా. మనం చాలా స్లోగా వెళ్తున్నాం. ఇప్పుడు చాలా దూరం అయితే వెళ్తాం, 1 కిలోమీటర్ నుంచి అయితే స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తాం ట్యూబ్ మీద. వాళ్ళు చూడు రేగ్గలు ఏరుకున్నారు, చూపించాలి. రేగ్గలు చూడు, వీళ్ళిద్దరికి పని పాటలేదు, ఎప్పుడు రేగ్గలు. దారిలో రేగ్గలు కనిపించినాయి, రేగ్గలు ఏరుకుంటున్నారు. మీ అన్నని జూమ్ చేయరా, చూపించి మీ అన్నని చూపించి మీ అన్నని చూపించి చూడు. ఎరా రే తేజ, ఎలా ఉన్నాయి? తీయగా ఉన్నాయి. కాయలు చూడండి గాయస్, చాలా అయితే ఉన్నాయి పైన. వంశాన్ని చూడు, ఒకడే చూడండి వెళ్ళిపోతున్నాడు. జూమ్ చెయ్యి. ఎవడంట నిన్ను ఎత్తుకుంది, మనం ఇక్కడ ఉన్నాం. అయితే ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి చెట్టు మీద అయితే అప్పుడే కొట్టేస్తున్నారు ఆకలి తిని. దారిలో చూస్తున్నారు లేదా ఎన్ని ఆకలి ఉన్నాయి చూడండి. మొత్తం దారి మొత్తం పొడికి ఆకలి. ఆగరా, అవును వదిలేసి వెళ్ళకండి. ఆగం, వెళ్తున్నాం మేము, మీరు వస్తూ ఉండండి. జాయిగా నడుచుకుంటే వెళ్తున్నాం. వాళ్ళకి దారిలో రేగ్గలు కనిపిస్తున్నాయి, ఇంకా రేగ్గలు ఏరుకుంటూనే వస్తున్నారు. మేమైతే వెళ్ళిపోతూనే ఉన్నాం ఎదరికైతేని. వాళ్ళు చూడండి చాలా దూరంలో ఉన్నారు వాళ్ళైతేని. మేము ఆగట్లేదు, ఇంక మేము నడుచుకుంటా వెళ్ళిపోతున్నాం. అక్కడ ఇప్పుడు ఎంత చివరికి వెళ్తామో అంత చివరి నుంచి మళ్ళీ స్విమ్మింగ్ చేసుకుంటా మళ్ళీ వస్తాము. నేనైతే దూకను, నేను వీడియో తీస్తాను అంతే. మన మొబైల్ గట్టా మునిగిపోయింది అనుకోండి, ఎందుకు వచ్చింది తలకాయ పూటని నేను వీడియో తీస్తాను. మళ్ళీ వీడియో తీసే వాళ్ళు ఉండాలి కదా. రండి ఫాస్ట్ గానీ. ఎవరెవరు స్విమ్మింగ్ వచ్చినా నీకు రాదనుకుంటున్నాను. చూసుకోరే, దూకేవంటే అంతే, ఇంక ఈత రాదు. ఇంకా ఇక్కడ చాలా లోతు ఉంటుంది కూడా. నేను పట్టుకునే వాళ్ళు కూడా ఉండరు. ఇంకా నువ్వు ఎక్కి ఒక పని చేయి, నువ్వు సూప్ ఎక్కి పైకి వెళ్ళి ట్యూబ్ ఎక్కి. మీకు చూడండి రేగ్గలు దొరికితే ఇక్కడ మాకు చూడండి దారిలో మొత్తం రేగ్గలు కనిపించుకుంటానే వెళ్తున్నాయి. ఇక అప్పుడే కొట్టడం కూడా మొదలు పెట్టేశాడు. ఎంత బాగున్నాయి చూడండి రేగ్గలు, మొత్తం ముగ్గిపోయి ఉన్నాయి పైన. అబ్బబ్బా ఆగరా, నువ్వు నా మీద వస్తున్నావు. ఎన్ని రేగ్గలు తింటారా? నడండి, టైం అయితే చాలా అయిపోయింది. మీరు ఇక్కడే ఇలా రేగ్గలు కొట్టుకుంటూ ఉంటారేటి?
తినండి, ఎన్ని రేగిలు తింటారు? మొత్తం చెట్టు మొత్తం ఖాళీ చేసండి. ఇంకా కొంచెం దూరం ఉంది, ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తాం. ఇంకా ఇడికి మళ్ళీ 3 o'clock కోచింగ్ ఉందంట. ఇడు మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇడికి అంత దూరం నుంచి వెళ్ళి ఒత్తిలోకే టైం అయిపోద్ది. ఇడికి టైం వచ్చి 2 అవుతుంది. ఎన్నింటికి ఉందరా? 2:30. ఇంకా అరగంట ఏంటి? నువ్వు వెళ్ళలేవు ఇంకా ఆ టైంకి. అరగంటలో వెళ్ళడం కష్టమే అక్కడికి. మా టీచర్ వచ్చేస్తాడు. ఇంకెంత దూరం అక్కడ నుంచా? పదండి అయితే నడరా. ఇటు మెడలో మొత్తం దండలు వేసుకున్నాం. పదండ్రా. రే పడ్డారంటే ఏముండదు ఇంకా. ఓకే, మనమైతే వైజాగ్ బీచ్కి అయితే వచ్చేసాము. రాగానే అయిపోయారు. అయ్యో నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అంతే. ఈత రాదా? వెళ్ళిపోండి. ఇంకా మీకు సూపది వద్దు, అక్కర్లేదు. ట్యూబ్ ఎందుకు? ఇంకా వెళ్ళిపోండి. ఆ పెద్ద ట్యూబ్ మెయిన్, దాని మీద ఒక 4 ఎక్కొచ్చు. కాదు, కాళ్ళు చేతులు మొత్తం పైన పెట్టేసి తడవకూడదు. సరే, ఇద్దరు తిని వస్తాం. వాటర్ లోతు చూడొచ్చు, ఎంత లోతు ఉండొచ్చు. లోతు కూడా చాలా ఉంటుంది. అందుకే ట్యూబులు తెచ్చుకున్నారు. కొంతమందికి స్విమ్మింగ్ రాదు. ఇవన్నీ అయితే పెద్ద ట్యూబ్ మీద అయితే దిగేశాడు కిందకి. అబ్బా, ఒకరికైతే చాలా బాగుంది. అది అయితే అవుతుంది. మీరు వెళ్ళండిరా. ఇంకెలాగో తడిచిపోయారు కదా, రా దూకండి. వెళ్ళిపోయాడు. చెడుకుసాడు ఉన్నది కూడా. ఒరే ఏమన్నా సీసా పెంకులు ఉంటే చూసుకోండి, గాజు పెంకులు అయ్యి. ఎక్కొచ్చు, ఇంకో 4 కూడా ఎక్కొచ్చు దాని మీద. అందరూ కూడా స్నానం చేస్తున్నారు. నాకు ఒక్కడికే అవుతలేదు, ఎందుకంటే చేతిలో కెమెరా ఉంది కాబట్టి. కెమెరా ఉండి దూకాను అనుకోండి, ఇది అసలు వాటర్ ప్రూఫ్ కాదు. ఒకవేళ తడిచిపోయినా కానీ అయిపోయింది ఇంక మన కెమెరా మొత్తం. చిన్న ట్యూబ్ ఇది, చిన్న ట్యూబ్ మీద అయితే దూకాడు. అవుతుందా? అరే నన్ను చూస్తే నేను కూడా దూకేయాలని ఉందిరా. అది ఒకవేళ పడిపోతే కష్టమే. అదే కదా భయ్యం. మైక్లో వాటర్ వెళ్ళిపోయినా కానీ ఎందుకు పని చేయవు. ఇంకా వెళ్ళండి. బాయ్ బాయ్. వెళ్ళిపోండి ఇంక మీరు. మోసం మోసం ఇది. పాప ఇద్దరిని మోసం చేశాడు. రే నీ చెప్పు వాటర్లో ఉంటుంది చూడు, వాటర్లో తేలుతుంది చూడు. సీసా పెంకులు అవి ఉంటాయి చూడండి, గాజు పెంకులు అయినా గుచ్చుకుంటే డేంజర్ అయ్యి. పక్కనే అసలు మందు కొట్టి ఉంది, పక్కన చూస్తున్నారా లేదా, తాగుతున్నారు వాళ్ళు. ఒరే మీరు చిన్నది తీసుకోండి రా, మీ ఇద్దరికి ఇంచక సరిపోతుంది. అది ఆ చిన్నది తీసుకోండి, ఇద్దరికి ఇంచక సరిపోతుంది. ఒక ట్యూబ్ మీద అయితే 4 ఎక్కేస్తున్నారు చూడండి. ఆ ట్యూబ్ ఎందుకు పని చేయదు, గాలిపోతుంది ఒక ఏపున. ఇప్పుడు ఒకడే వస్తున్నాడు వంశీ అయితేని. అక్కడ మొత్తం 4 ఎక్కిరా ట్యూబ్ మీద. మేమేమో నడుచుకుని వెళ్తాం. ఇంకా ఇక్కడి వరకు బ్రిడ్జ్ లేదు, ఇక్కడ నుంచి నేను వెళ్ళాల్సి వస్తుంది. అబ్బో, అది ఈ ముక్క బ్రిడ్జ్ లేదు ఇక్కడైతే.
కొంచెం ఆగుని. అదిగోండి వాళ్ళైతే వస్తున్నారు. చేయి పట్టుకున్నా, అదిగోండి అది ఎక్కడో ఉన్నారు వాళ్ళు. నేనైతే జూమ్ చేస్తాను అక్కడి నుంచి. వస్తున్నారు, స్లోగా వస్తున్నారు వాళ్ళు. మొత్తం ఒకే ట్యూబ్ మీద ఎక్కేసినట్టు ఉన్నారు అందరూనే. ఇక్కడ ఉండదు లోతు, ఎదురు చూడండి చాలా లోతు ఉంటుంది. బ్రిడ్జ్ ఎక్కండి. వాళ్ళిద్దరికి రాదా, పిల్లల కలిగి ఇద్దరికి చూసుకో. బాయ్ బాయ్. అందంగా వెళ్తున్నారు, మేము ఇద్దరేమో చేయలేకపోతున్నాం స్థానం. అన్నకేమో వాటర్ పడదంట, కాళ్ళలో వాటరు. నేనేమో ఇది ఉండి కెమెరా పట్టుకున్నాను, అందుకోసం అయితే దూకట్లేదు నేనైతే వాటర్లోకి. అది కారణం అయితే. నేను చూస్తే ఎవడన్నా బ్రిడ్జ్ అంటారా చెప్పండి, ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి. నేను దీనిపైకి ఎక్కితే ఏంటి పరిస్థితి, కాల్ జారిందంటే అంతే. ఇంకా ఎక్కడానికి కూడా అవ్వదు. ఎందుకు వచ్చింది భయం, ఏమన్నా తేడా అయ్యింది అనుకోండి. ఎక్కుదామా, బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ మాత్రం తేడా కొట్టినా వాటర్లో ఉంటాం మనం. వాళ్ళు అదిగోండి అక్కడ వస్తున్నారు, మళ్ళీ మేము ఎదురుకు వచ్చేసాం అక్కడికి. వాళ్ళు అదిగోండి అక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు. ట్యూబ్ దాటించాలి ఇక్కడ. ఊరే నాకు తేడా కొడుతున్నారా బాబు, ఇక్కడ ఏ కాల్ జారినా కానీ. ట్యూబ్ దాటించు, ట్యూబ్ దాటించరా, నువ్వు కింద నుంచి వెళ్ళు. అంతే, కింద నుంచి వెళ్ళు ములిగి. ఇంటికి అసలు వచ్చా, ఒరే ములిగి వెళ్ళరా. అది ములిగి వెళ్ళాలి. ఇప్పుడు ఆ పెద్ద ట్యూబ్ అవుతుంది, అదే ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళు. అది దాటించాలి. రే ఒకసారి ఆగండి, వెళ్ళిపోతారా పదండి. ఓకే, అది కూడా దాటించండి. తేడా ట్యూబ్ చూడండి, మీరు వెళ్ళిపోతున్నారు. ఇక ట్యూబ్ ఆడ దాటెత్తాడు చూడు. బ్యాలెన్సింగ్ అవ్వకపోయింది, పడుతున్నాయి. లాగు, నువ్వు దూకే దానిపైన ఏముంది. దానిపైన దూకు, ట్యూబ్ పైన దూకు. అని వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గర ఆగండి. చెప్తున్నా పని చేయాలి. రే అంత గట్టిగా దూకాలేరా. గాయస్ వీడియో ఎంతే. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటాం మరి, బాయ్.